ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. భారతీయ హిందూ సాంప్రదాయానికి స్వాగతం. నా పేరు తాడీశ్వరి. ఈరోజు మనం టాపిక్లో నాకు కొన్ని కామెంట్స్ వచ్చాయండి. ఆ కామెంట్స్ని నేను రోజుకొక వీడియో రూపంలో నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. కాబట్టి ఈరోజు కామెంట్లో ఏంటంటే, మనకు ఇన్ని కులాలు ఉండడం దేనికి అని చాలామంది కామెంట్స్ అయితే పెడుతున్నారండి. దీనికి నేను సమాధానం చెప్తాను. దీనికన్నా ముందు నేను మీకు ఒక విషయం చెప్తానండి. మన గవర్నమెంట్ ఉంది. మన గవర్నమెంట్లో ఎన్నో శాఖలు ఉన్నాయి కదండి. ఒకళ్ళది పోలీస్ శాఖ, ఒకళ్ళది వైద్య శాఖ, ఇంకొకరిది మున్సిపాలిటీల శాఖ. ఇలా ఎన్నో శాఖలు ఉన్నాయి కదా. ఇప్పుడు మన దగ్గర కొంత డబ్బు పోయిందనుకోండి, మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఓ వైద్యుడి దగ్గరికి వెళ్తే పని అవుతుందా? ఒక మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్తే పని అవుతుందా? లేదు కదండి. మన దగ్గర కొంత డబ్బు పోయినప్పుడు ఖచ్చితంగా మనం పోలీస్ శాఖ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వాలి. అవునా కాదా చెప్పండి? అలాగే మనకి రేషన్ కార్డో, ఆధార్ కార్డో ఏదో ఒకటి కావాలి. అప్పుడు మనం ఎవరి దగ్గరికి వెళ్తాం? డైరెక్ట్గా కలెక్టర్ దగ్గరికి వెళ్ళిపోతే పని అవుతుందా చెప్పండి? పని అవ్వదు కదా. ఆ పనిని కలెక్టర్ గారు చేయగలరు, కానీ మన కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. మనం వెళ్ళినా బయటికి గెంటేస్తారు. అవునా కాదా చెప్పండి? అప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? మనం మున్సిపాలిటీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. అక్కడైతేనే మనకి పని అవుతుంది. అవునా కాదా చెప్పండి? ఈ గవర్నమెంట్లోనే మనకి ఎన్నో శాఖలు ఉన్నాయి. పోలీస్ శాఖని, వైద్య శాఖని, మున్సిపాలిటీ శాఖని, ఇలా ఎన్నో శాఖలు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపే మన గవర్నమెంట్ అని అంటున్నామా లేదా చెప్పండి? ఇది మనం నిర్మించుకున్నటువంటి సొసైటీ. ఒకవేళ ఈ సొసైటీలో మనకంటూ కొన్ని రూల్స్ లేవనుకోండి, అంటే మనకి ఆధార్ కార్డు, రేషన్ కార్డు కావాలంటే మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు, ఏ శాఖ దగ్గరికైనా వెళ్ళిపోవచ్చు, మీ పని జరుగుతుంది అని చెప్పారే అనుకోండి. అప్పుడు ఈ అధికారుల పని ఏమవుతుంది? వాళ్ళకంతా గజిబిజిగా ఉంటుంది. అవునా కాదా చెప్పండి? ఏ పని ఎవరు చెయ్యాలో ఎవరికి ఏమీ అర్థం కాదు. ఒక కలెక్టర్ చేసేటటువంటి పనే పోలీస్ కూడా చేయగలడు. ఒక పోలీస్ చేసేటటువంటి పనే ఒక కలెక్టర్ కూడా చేయగలడు. కానీ వాళ్ళకంటూ కొన్ని విధులు ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. ఈ పనులైతేనే మేము చేసి పెడతాం అని చెప్పి కొన్ని రూల్స్ అయితే పెట్టుకుంటారు. అవునా కాదా చెప్పండి? ఒకవేళ ఆ రూల్స్ లేవనుకోండి, మన సొసైటీ ఎంత గజిబిజిగా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. మనం పెట్టుకున్నటువంటి సొసైటీలోనే ఇన్ని రూల్స్ ఉంటే, భగవంతుడు నిర్మించినటువంటి ఈ సృష్టిలో అటువంటి రూల్స్ లేవనుకోండి, ఈ సృష్టి మొత్తం అయోమయం అయిపోతుంది. నిజం చెప్పాలంటేనండి, భగవంతుడు కులాలను ఎప్పుడు ప్రవేశపెట్టలేదండి. కులాల్ని మనమే సృష్టించుకున్నాం. భగవంతుడు మనుషుల్ని మాత్రమే సృష్టించాడు. సరే, ఇక్కడ విషయానికి వస్తే, భగవంతుడు అంటే బ్రహ్మగారు అని అనుకుందాం. బ్రహ్మగారు ముందుగా కొంతమంది ఋషుల్ని సృష్టించాడు. ఆ ఋషుల చేత మీరు ఈ సృష్టిని సృష్టించండి అని చెప్పి వాళ్ళకి కొన్ని అధికారాలను ఇచ్చాడనమాట. ఈ ఋషులందరూ కలిసి ఈ సృష్టి మొత్తాన్ని సృష్టించడం జరిగింది. ఉదాహరణకి కశ్యప మహర్షి మనుషుల్ని సృష్టించాడు. అలాగే పాముల్ని, గ్రద్దల్ని కూడా ఆయన సృష్టించాడు. మీకు మహాభారతం చదివితే ఈ విషయం మీకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. పాములకు, గ్రద్దలకు ఆయనే తండ్రి. ఈ మొత్తం సృష్టిని సృష్టించింది ఈ మహర్షులు అన్నమాట. అయితే ఈ మహర్షులు ఏం చేశారంటే, ఒక్కొక్క మహర్షి కొంతమంది సంతానాన్ని కని మీరు ఈ పని చెయ్యండి అని చెప్పి వాళ్ళకంటూ ఒక అధికారాన్ని ఇచ్చారనమాట. వీళ్ళు అనేక రకమైనటువంటి కులాలనో, మతాలనో వీళ్ళు సృష్టించలేదండి. ఈ మహర్షులకి అది తెలీదు. అందరూ సమానమే. కానీ మన గవర్నమెంటే ఒక పోలీస్ శాఖ ఎలా ఉందో, ఒక వైద్య శాఖ ఎలా ఉందో, అలాగే మనందరికీ కూడా ఒక రక్షణ హేతువుగా బ్రాహ్మణుల్ని, క్షత్రియుల్ని, వైశ్యుల్ని, తర్వాత శూద్రుల్ని ఇలా 4 రకాలుగా విభజించారనమాట. ఇందులో ఎవరికి ఎవరు గొప్పవారైతే కాదండి. శూద్రులు అంటే సాధారణమైనటువంటి జనులు. బ్రాహ్మణులు అంటే వేదాన్ని చదువుకొని యజ్ఞయాగాలు చేసి సమస్త సృష్టి బాగుండాలని చెప్పి ఆ దేవతలకి ఆహారాన్ని అందిస్తే ఆ దేవతలు సంతృప్తి చెంది వర్షాలు పడేటట్టు చేస్తారు. ఈ వర్షాలు పడడం దేనికి? ఈ వర్షాలు పడితేనే కదా సమస్త సృష్టి మొత్తానికి ఆహారం దొరుకుతుంది. వర్షాలు లేకపోతే ఎక్కడ ఆహారం దొరుకుతుంది చెప్పండి? దొరకదు కదా.
కాబట్టి ఈ లోకం మొత్తానికి అన్నం పెట్టే బాధ్యతను బ్రాహ్మణులకి ఇవ్వడం జరిగింది. అలాగే క్షత్రియులు. ఇప్పుడు క్షత్రియుల దగ్గరికి వస్తే, ఇప్పుడంటే మనకి అడవులు చాలా తక్కువగా ఉన్నాయి కానీ, ఒకప్పుడు ఊరి పక్కనుంటే పక్కనే అడవి ఉండేది. ఆ అడవిలో ఎన్నో క్రూర మృగాలు ఈ జనుల మీదకు వచ్చి సాధారణమైనటువంటి ప్రజలను ఎంతగానో హింసించేవి. అప్పుడు ఆ ఊర్లో ఉన్నటువంటి మహారాజు గారు ఏం చేసేవారు? ఆ అరణ్యానికి పోయి ఆ క్రూర మృగాల సంఖ్యను వేటాడి కొంచెం తగ్గించి ఈ ప్రజలను రక్షించేవారు. అంతేకాకుండా ఈ ప్రజలందరికీ ఒక నాయకుడంటూ లేడనుకోండి, సమాజం మొత్తం గజిబిజిగా ఉంటుంది. అంతే కదండీ! మనకంటూ ఒక గవర్నమెంట్ ఉంది కాబట్టి, మనకి ఎటువంటి గజిబిజి లేకుండా మనం బ్రతుకుతున్నాం. అలాగే ఒక నాయకుడంటూ మనకి లేడనుకోండి, అప్పట్లో మనకి గవర్నమెంట్‌లవి ఏం లేవు కదా! గవర్నమెంట్ అంటే అప్పట్లో రాజుగారే. ఆ రాజుగారే ప్రజలను కన్నబిడ్డల్లా పాలిస్తున్నారు కాబట్టి, వీళ్ళు యుద్ధాలు నేర్చుకోవాలి కాబట్టి, వీళ్ళకి ధనస్సులు ఇవి ఇవ్వండి. విలువిద్య నేర్చుకొని ప్రజలను రక్షించాలి. కాబట్టి వీళ్ళు మాంసాహారం తినడానికి అర్హులు. ఎందుకంటే మాంసాహారం తినకపోతే యుద్ధాలు చేయడానికి, క్రూర మృగాల్ని వేటాడడానికి శక్తి ఉండదు కాబట్టి క్షత్రియులు మాంసాహారం తీసుకోవచ్చు అని చెప్పి అక్కడొక రూల్ పెట్టడం జరిగింది. ఇకపోతే వైశ్యులు. వైశ్యులు అంటే వస్తువుల్ని అమ్మేటటువంటి వాళ్ళనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఒక కుమ్మరి ఉన్నాడు. కుమ్మరి ఒక కుండలు తయారు చేస్తాడు. అవి ఒక ప్రాంతంలోనే తయారు చేస్తాడనుకోండి. మరి ఇంకొక ప్రాంతానికి తీసుకెళ్ళే వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? ఆ కుమ్మరి అదే ఊర్లో ఉండి ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకే అమ్ముతాడనుకోండి. మరి ఆ చుట్టుపక్కల మిగతా ఊళ్ళన్నీ ఉంటాయి కదా! ఆ మిగతా ఊళ్ళన్నిటిలోని కూడా ఈ కుండలు, ఇటువంటి వస్తువులు, ఇటువంటివెన్నో కావాల్సి ఉంటుంది కదా! కాబట్టి ఈ వస్తువులు తయారు చేసేవాళ్ళు అవి తయారు చేసుకుంటూ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి అమ్ముకుంటూ ఉంటారు. కానీ మిగతా జనాభాకి ఎలా అందుతాయి ఈ వస్తువులు? అందుకని చెప్పి ఈ ఈ వైశ్యులు ఏం చేస్తారంటే, ఈ కుమ్మరుల దగ్గర, మిగతా జనాల దగ్గర వస్తువుల్ని వీళ్ళు కొనుక్కొని, మిగతా జనాలకు ఈ దేశం మొత్తం ఉన్నటువంటి ప్రజలకు ఆ వస్తువుల్ని అందచేస్తూ ఉంటారనమాట. పడవల్లోనూ, నౌకల్లోనూ తిరుగుతూ మిగతా జనాలకి ఆ వస్తువులను కొనుగోలు చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళ వృత్తి అదనమాట. వీళ్ళకి కూడా మాంసాహారం తినవలసినటువంటి అవసరం లేదు కదా! ఎందుకంటే వీళ్ళు పెద్ద కష్టపడరు. కాబట్టి కష్టపడినందుకు మాంసాహారం వీళ్ళకి అక్కర్లేదు. కాబట్టి వైశ్యులు కూడా మాంసాహారం తినకూడదు అని చెప్పి అక్కడ ఒక రూల్ పెట్టడం జరిగింది. ఇకపోతే శూద్రులు. శూద్రులు అంటే ఏం తక్కువేమీ అనుకోకూడదండి. నేను కూడా ఒక శూద్రురాలినే. నేను బ్రాహ్మణ జన్మలో పుట్టినటువంటి స్త్రీనైతే నేను కాదండి. చాలామంది నేను బ్రాహ్మణ స్త్రీని అని అనుకుంటున్నారు కానీ, నేను బ్రాహ్మణ స్త్రీనైతే కాదు. నేను కూడా ఒక శూద్రురాలినే. కాబట్టి శూద్రులంటే ఎవరు? కష్టపడి చెమటోడ్చి బ్రతికేటటువంటి వాళ్ళు శూద్రులు. అంటే సాధారణమైనటువంటి జనులు. ఈ శూద్రుల్లో మీకు చెప్తే ఆశ్చర్యపోతారు కానీ, ఎవరెవరుంటారో తెలుసా అండి? మనం ఎస్సీ, ఎస్టీ క్యాస్ట్ అని పిలుస్తున్నామే, వాళ్ళ దగ్గర నుంచి కాపు, కమ్మ, చౌదరి అంటూ పెద్ద పెద్ద క్యాస్ట్ వాళ్ళున్నారే, వీళ్ళ వరకు కూడా మొత్తం సాధారణమైన ప్రజలందరూ కూడా శూద్రులే. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎక్కడ తేడా ఉంది చెప్పండి? ఎస్సీ, ఎస్టీ అని మనం క్రియేట్ చేసుకున్నాం కానీ, నిజానికి ఆటవిక ప్రజల దగ్గర నుంచి కూడా మేము కాపులు, మేము చౌదరీసు, మేము రెడ్డీసు అని మనం అందరం గొప్పగా చెప్పుకుంటూ ఉంటామే, ఈ చౌదరి వరకు కూడా అందరూ శూద్రులే. ఇప్పుడు చెప్పండి, భగవంతుడు ఎక్కడ కుల విభేదాన్ని పెట్టాడు? బ్రాహ్మణులకి ఒక విధి చేయమని బ్రాహ్మణులకి ఇచ్చాడు. అలాగే క్షత్రియుల విధి క్షత్రియులది, అలాగే వైశ్యుల విధి వైశ్యులది. మిగతా వాళ్ళందరూ కూడా మనలాంటి శూద్రులే. మనకుగానే ఇన్ని కులాలను పెట్టుకొని భగవంతుడు పెట్టాడు, భగవంతుడికి దయ లేదు అని చెప్పడం ఇది అసలు కరెక్ట్ కాదండి. ఇప్పుడు ఉదాహరణకి చెప్పాలంటే, ఒక రాజుగారు ఉన్నారు. ఆ మహారాజు గారి భవనంలో లోపల కాపు కాసేటటువంటి వాళ్ళని పెద్ద కాపు అని పిలిచారు. పురవీధుల్లో కాపు కాసేటటువంటి వాళ్ళని చిన్న కాపు అని పిలిచారు. ఒక కుమ్మరి ఉన్నాడు. కుమ్మరి కుండలు తయారు చేస్తాడు కాబట్టి అతని కులం పేరు కుమ్మరి. అలాగే ఒక చాకలి ఉన్నాడు. అతని కుల వృత్తి బట్టలు ఉతకడం కాబట్టి అతన్ని చాకలి అని పిలిచాం. ఇలా మనకుగానే
ఇటువంటి కులాలను మనం క్రియేట్ చేసుకున్నాం. కానీ భగవంతుడు ఏమైనా చెప్పాడా అండి మనకి? మీరు ఇలా ఉండండి, మీది ఇటువంటి పెద్ద కులం, మీది ఇటువంటి చిన్న కులం అని ఏమైనా భగవంతుడు మనకొచ్చి చెప్పాడా? మనకుగానే నేనెక్కువ, నేను తక్కువ అంటూ మనకుగానే విర్రవీగుతున్నాం తప్ప భగవంతుడు ఎక్కడ చెప్పాడు చెప్పండి? నిజం చెప్పాలంటే నేను కూడా కాపుల్లో పుట్టినటువంటి దాన్నే. కాపుల కులంలో ఒక ఉప కులానికి చెందినటువంటి స్త్రీని నేను. మేము కాపులు అని నేను గొప్పగా అయితే చెప్పుకోవట్లేదండి. ఎందుకంటే నాకు తెలుసు ఈ కాపులు కూడా శూద్రుల లెక్కే వస్తారు. ఈ రెడ్డీస్ కూడా శూద్రుల లెక్కే వస్తారు. ఈ చౌదరీస్ కూడా శూద్రుల లెక్కే వస్తారు. కుల భేదం ఇంకెక్కడ ఉంది చెప్పండి? కాబట్టి భగవంతుడు సృష్టిలో అయితే కుల భేదాలు లేవు. అందరూ సమానమనే చెప్పాడు. ఇంకా చెప్పాలంటే ఈ బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులను వీళ్ళకంటూ కొన్ని విధులు మనం ఎవ్వరికీ ఇవ్వలేదనుకోండి, అందరూ సమానంగానే ఉన్నారనుకోండి, ప్రజలకంటూ ఒక నాయకుడు అంటూ లేడనుకోండి, అప్పుడు సమాజం ఏ వైపుకి వెళ్ళిపోతుంది చెప్పండి? ప్రజలందరూ మేము సమానమే కాబట్టి నేను నాయకుడినైతే నేను నాయకుడిని అని చెప్పి కొట్టుకు చావరు చెప్పండి? ఇప్పుడు జరుగుతున్న పాలిటిక్స్ కూడా అవే కదండి. ఇక్కడ అప్పట్లో మనకి వాళ్ళు క్రియేట్ చేశారు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు కూడా మన రాజకీయాల్లో జరిగేది అదే కదా! నేను నాయకుడిని అవుతానంటే నేను నాయకుడిని అవుతానని చెప్పి ఇద్దరు పోటీ పడుతున్నారు. అందులో బలహీనుడిని బలమైన వాడు తొక్కేసి పైకొస్తున్నాడు. ఇక్కడ జరిగేది ఇదే కదండి నిజానికి. కాబట్టి అటువంటి అవకతవకలు అక్కడ జరగకుండా ఉండడం కోసమే క్షత్రియుల్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇకపోతే వైశ్యులు అందరూ మా కుల వృత్తిని మేము వదిలేసి మేము ఊరూరా ఎక్కడ తిరుగుతూ కూర్చుంటాం అని చెప్తారా లేదా చెప్పండి? కాబట్టి ప్రజలు ఇప్పుడు ఇబ్బంది పడకుండా వైశ్యుల పని వైశ్యులు చేస్తున్నారు కాబట్టి అప్పటి కాలంలో రవాణా సౌకర్యానికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చక్కగా ప్రజలందరికీ వస్తువులు దొరికేవన్నమాట. ఇప్పుడు చెప్పండి, భగవంతుడు చేసిన సృష్టిలో ఎక్కడ అధర్మం ఉంది, ఎక్కడ అన్యాయం ఉంది చెప్పండి? మనం సృష్టించుకున్నటువంటి ఈ గవర్నమెంట్లోనే ఇన్ని శాఖలు పెట్టి నడుపుతుంటేనే ఇక్కడ ఎన్నో గజిబిజిలు వచ్చేస్తున్నాయి. అలాంటిది అప్పటి కాలంలో మనలా అక్కడ గవర్నమెంట్స్ ఏమీ లేవు కాబట్టి అప్పుడు ఈ పనిని మీరు చెయ్యండి అని చెప్పి కొంతమందికి అర్హతనివ్వడంలో తప్పు ఏముంది చెప్పండి మీరు? కాబట్టి ఇన్ని కులాలు ఎందుకొచ్చాయి, ఇన్ని మతాలు ఎందుకొచ్చాయి అని అడిగితే కొంతమంది ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు ఉన్నారు, మహానుభావులు. అటువంటి వాళ్ళు గొప్ప ప్రవచనాలు వింటే మన సందేహాలన్నీ కూడా నివృత్తి అయిపోతాయండి. చాగంటి గారు ఉన్నారు, గరికపాటి గారు ఉన్నారు, ఇటువంటి మహానుభావులు ఎందరో ఉన్నారు. అటువంటి గొప్ప వ్యక్తుల ప్రవచనాలు విని మీ సందేహాలను తీర్చుకోండి. సరేనా అండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మనం మరొక మంచి వీడియోతో కలుద్దామండి. అంతవరకు సెలవు. సర్వం శ్రీ ఈశ్వరార్పణమస్తు.